కొంచెం చూడండి అపారాదేవి గారికి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెరువు సత్కారం జరుగుతుంది. ఆ తర్వాత క్షమా దేశపాండే గారికి కూడా సెంటర్ ఓపెన్ చేయాలని మేము జడ్జెస్ వారిని మన జిల్లా రెడ్డి గారు ఎవరైతున్నారో వాళ్ళకి ఆదేశాలతో మీడియేషన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో మీడియేటర్ ఎవరైతే ఉన్నారో ట్రైనింగ్ లోపల అటెండ్ అయిన వాళ్ళు 3 డేస్లో ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరము ఎవరైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించడానికి టైం తీసుకొని ఆ సమస్యల వాళ్ళకు టైం ఇచ్చి మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ వాళ్ళకు టైం ప్రకారంగా చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా కానీ కోర్టు ద్వారా పోలీస్ స్టేషన్ ద్వారా పోకుండా ఇక్కడే పరిష్కరించి ఆ సమస్యలు అటువంటి వాటిని కోర్టులకు తిరగకుండా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నా కానీ ఓల్డేజ్ ఉన్న వాళ్ళు కానీ ఓల్డేజ్ ఉన్న వాళ్ళకు పిల్లలకు కానీ వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళను కానీ ఏ విధంగా మోటివేషన్ చేయాలనేది మనకున్నటువంటి తల్లిదండ్రులను నేర్పడం వాళ్ళకు పిల్లలకు తల్లిదండ్రులను కూడా ఏ విధంగా పోషించాలనే విధానంలో వాళ్ళకు పొరపాటు రావడం ఉన్న దాంట్లో మనకు వచ్చిన సమస్యలు ఏమున్నా కానీ పరిష్కారం చేయించి పంపించడం లోపల మనం ముందుకెళ్ళాలనే అవకాశం ఉంటుంది. మీడియేషన్ సెంటర్ మనం ఆదర్శకాలలో ఫస్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆదర్శకాలలో ఆదర్శంగానే ఇదివరకు ఏ సమస్య లేదు, ఇక కూడా ఉండకుండా ఏ సమస్య వచ్చినా అని పరిష్కారం చేసి కోర్టు కానీ పోలీస్ స్టేషన్ ద్వారా పోకుండా చేయడం జరుగుతుందని ఆశిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం 2023లో చేసిన చట్టం మీడియేషన్ చట్టం ప్రకారంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ మీడియేషన్ సెంటర్లు ప్రారంభము అవుతున్న దానిలో భాగంగా మన వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 5 రోజుల ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్కు మా ఆదర్శ కాలనీ నుంచి మీడియేషన్లో పనిచేయటానికి మరి నేను యుగేందర్ సార్, తర్వాత విద్యాసాగర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి గారు, తర్వాత యాదగిరి గారు 5 ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన సందర్భంగా మరి మన హన్మకొండ జిల్లాలో ఈ మీడియేషన్ సెంటర్ ఏర్పాటుకు మా 53వ డివిజన్లో ఆదర్శ మన కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ అపర్ణాదేవి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మా సెంటర్కు వచ్చే కేసులను మేము సామరస్యంగా పరిష్కారం చేసి కోర్టులకు భారాన్ని తగ్గించడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ సార్. నా పేరు పరిక్బల్ల వేణు, ఆదర్శ కాలనీ ప్రధాన కార్యదర్శి, మీడియేషన్ సెంటర్లో మీడియేటర్గా పనిచేస్తున్నాను.